ఉత్కంఠ రేపుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు చేతులు కలపడంతో తమిళనాడులో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే 2 దశాబ్దాల తర్వాత డీఎంకే పార్టీ స్టాలిన్ కూటమిలోకి వచ్చింది. 2005లో పార్టీ స్థాపించినప్పటి నుండి డీఎంకేకు బద్ద వ్యతిరేకిగా ఉన్న విజయకాంత్ కుటుంబం ఇప్పుడు అదే పార్టీతో జట్టు కట్టడం వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ గా అందరూ పిలుచుకునే విజయకాంత్ బతికున్నంత కాలం డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే పన్నీరు సెల్వం కూడా అన్నా డీఎంకేలో అగ్రనేతగా ఉన్నారు. అయితే ఇటీవల ఈపీఎస్ ఓపీఎస్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీతో జతకట్టేందుకు అన్నా డీఎంకే సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు పన్నీరు సెల్వం. ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా డీఎంకే అడుగులు వేస్తుంది. అందుకే పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు సీఎం స్టాలిన్. ప్రత్యర్థులకు స్నేహస్తం అందిస్తున్నారు. ఇక తంబిల చదరంగానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శాలిని, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చిన్నమ్మ శపథం చేసిన కొద్ది రోజుల్లోనే అంటే పార్టీ అనౌన్స్ చేయబోతున్నాం, ఇక పార్టీ పెట్టబోతుంది అని కామెంట్ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో శశికళ ఒక భారీ చీలికను తీసుకురాబోతోందా? ఏఐడిఎంకే నాయకులంతా ఏకతాటిపైకి ఉండాలి, మనంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఆమె నినాదం చేస్తున్నటువంటి వేళ అంతకంటే ముందే పన్నీర్ సెల్వంని పన్నీర్ సెల్వంని కలిసినటువంటి టైంలో సో ఇప్పుడు ఓపీ సెల్వం స్టాలిన్ని కలవడం, డిఎంకే అధినేత స్టాలిన్, ముఖ్యమంత్రి స్టాలిన్ కలవడం రాజకీయ పరిణామాలను మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోయాయి. సో శశికళ, సెల్వం ఇద్దరూ కూడా ఏకమై అమ్మ అస్తిత్వాన్ని కాపాడుతాం, అమ్మ సెంటిమెంట్తో ముందుకెళ్తారేమో అనుకున్నారు. ఎందుకంటే జయలలితకు నమ్మిన బంటుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ కాలంలో సెల్వం అనే చెప్పాలి, పన్నీర్ సెల్వం. ఒకవేళ జయలలిత జైలు పోయేటువంటి టైంలో కానీ లేదంటే ఆ టైంలో రాముడికి భరతుడు ఎట్లాగో అట్లా ఆ కుర్చీని ముఖ్యమంత్రిగా ఉండి కాపాడి మళ్ళీ ఆమె రాగానే ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పారు. సో పన్నీర్ సెల్వం కాస్త కన్నీర్ సెల్వం అన్నటువంటి వాదన కూడా విండే. ఎందుకంటే ఎక్కేప్పుడు ఏడ్చుకుంటేనే ఎక్కుతాడు కుర్చీ, దిగేప్పుడు ఏడ్చుకుంటేనే దిగుతారు అన్నటువంటిది ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నానుడు. అట్లాంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు దూరం అయిపోయారు. ఏఐడిఎంకే నుంచి బహిష్కరించబడినటువంటి నేతల్లో పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా ఉన్నారు. సో పన్నీర్ సెల్వంని శశికళ కలిసిన తర్వాత మొన్న మధ్య కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో ఏఐడిఎంకే మొత్తం కూడా శశికళతో పన్నీర్ సెల్వంతో ఉండబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. బట్ అనూహ్యంగా సెల్వం స్టాలిన్ని కలిసేసరికి ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోతున్నాయి. అటు పళనిస్వామి ఇప్పటికే ఏఐడిఎంకే బీజేపీ పొత్తులో ఉంది, టీవీకే ఇంకొక రూట్లో వస్తోంది, ఇప్పటికే టీవీకే కూడా గేమ్ చేంజర్ కాబోతోంది. ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నటువంటి టైంలో శశికళ ఎంట్రీ ఏం జరగబోతోంది? గతంలోనే దినకరన్ అంటే వాళ్ళ శశికళ అల్లుడు దినకరన్తో పార్టీ పెట్టించి ఆల్మోస్ట్ 40 నియోజకవర్గాల్లో ఓట్ల చీల్చడంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఈసారి ఇంకా భారీ ఎత్తున దిగుతున్నారు అనుకున్నా కానీ సో ఇది వెంటనే అంటే నిప్పు రాగానే నీళ్లు చల్లినట్టుగా మారినటువంటి పరిస్థితి. అందరూ సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, నమస్తే అండి. సత్యం గారు వినిపిస్తుందా? సత్యం గారు, ఎట్లా చూడొచ్చు మనం ఈ గత 2 రోజుల క్రితం కూడా ఇదే అంశాన్ని మాట్లాడుకున్నాం. సో ఏం జరగబోతోంది? శశికళ